నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలము భూదందాలు, ఎర్రచందనము, సెటిల్మెంట్లు ఇవి మాత్రమే చేసుకున్నాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఆయన చెయ్యి పెట్టినటువంటి డిపార్ట్మెంటే లేదు. అందులో ఇప్పుడు కొత్తగా ఏపీఎండిసిలో పెద్దిరెడ్డి ఇష్టారాజ్యంగా అంటే బ్యానర్లు కట్టిన వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇప్పించాడంట. ఇప్పుడు ఊర్లలో బ్యానర్లు కడతారు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలని. అలా ఎవడెవడైతే బ్యానర్లు కడతాడో వాళ్ళ నియోజకవర్గంలో బ్యానర్లు కట్టే వాళ్ళ మొత్తాన్ని తీసుకెళ్లి ఏపీఎండిసిలో ఉద్యోగాలు ఇప్పించాడంట. మిథున్ రెడ్డి సిఫార్సులతో 140 మందికి, అవినాష్ రెడ్డి చెప్పాడని 60 మందికి ఉద్యోగాలు, పని లేకపోయినా 370 మందికి కొలువులు, ఏటా 18 కోట్ల చొప్పున మొత్తం 90 కోట్లు వృధా. అసలు ఖజానాలోకి డబ్బులు ఎలా తెచ్చుకోవాలనేది పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా బ్యానర్లు కట్టిన వాళ్ళకి లేదా వెనకాల తిరుగుతూ ఉన్న వాళ్ళకందరికీ దాదాపు 370 మందికి ఆ డిపార్ట్మెంట్కు ఫోన్లు చేసి రికమెండేషన్ లెటర్లు ఇచ్చి 90 కోట్ల రూపాయల వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఇప్పుడు తెలుస్తోంది. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తా అంటే లీలలు మాత్రమే బయటకు వస్తుంది. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడు లోపలికి పోతాడో అని కూటమి కార్యకర్తలు 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కనుక కట్టడి చేయగలిగితే ఇంకా రాయలసీమలో జగన్మోహన్ రెడ్డిని గట్టిగా దెబ్బ కొట్టవచ్చు అనేసి రాజకీయ వర్గాలు అంటున్నారు. ఆల్రెడీ అటవీ భూమిని కబ్జా చేసినటువంటి కేసులో ఇరుక్కున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా లిక్కర్ కేసులో కూడా మిథున్ రెడ్డి ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా తొవ్వే కొద్దీ పెద్దిరెడ్డి పాపాల చిట్టా పెరుగుతానే పోతుంది. మరి శిక్ష ఎప్పుడు పడుతుందో అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.